సో ఈ వీడియోలో మనం రిజిస్టర్ ఆఫ్ మెంబర్ గురించి చూసుకుంటున్నాం. సో ఇది సెక్షన్ 88. సో సెక్షన్ 88 అనేది ప్రైవేట్ కంపెనీ అయినా పబ్లిక్ కంపెనీ అయినా సరే, షేర్ క్యాపిటల్ ఉన్నా సరే షేర్ క్యాపిటల్ లేకపోయినా సరే అందరికీ అప్లై అవుతుంది. రైట్, ఇట్ అప్లైస్ టు ఎవ్రీ కంపెనీ. రైట్, సెక్షన్ 88 ఏం చెప్తుంది అంటే ఎవ్రీ కంపెనీ రైట్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈచ్ క్లాస్ ఆఫ్ షేర్స్కి సెపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. అలాగే డిబెంచర్ హోల్డర్స్కి సెపరేట్గా, అంటే ఇంకేమైనా సెక్యూరిటీస్ ఉంటాయి, ప్రిఫరెన్స్ షేర్స్ కానివ్వండి, అంటే ఇంకా ఏ పేరుతో అయినా సెక్యూరిటీస్ ఉన్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ సెక్యూరిటీకి అండ్ ఎవ్రీ క్లాస్ ఆఫ్ షేర్స్కి రైట్ సెపరేట్గా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. రైట్, మరి ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారనుకో, ఇప్పుడు ఇది చూడండి, ఇది రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి ఇంత పెద్ద రైట్, అంటే అటెండెన్స్ రిజిస్టర్లో మీ పేరు రాసినట్టు కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ షేర్ హోల్డర్కి కూడా రైట్ ఈ ఫామ్ అంతా మెయింటైన్ చేయాలి. రైట్, 1,00,000 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారనుకోండి, ఈ 1,00,000 మందిలో పర్టికులర్ పర్సన్ నీకు ఎలా దొరుకుతాడు? సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇండెక్స్ మెయింటైన్ చేయాలి. సో ఒకవేళ 50 మంది కంటే ఎక్కువ ఉన్నట్లయితే కనుక మెంబర్స్ ఇండెక్స్ మెయింటైన్ చేయాలి. రైట్, సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి ఈ ఫుల్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి. రైట్, సో MGT 1 అనే దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేయమంటుంది. సో వీటన్నిటికీ మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక ఇండెక్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో దీంట్లో ఉండే డీటెయిల్స్ ఒకసారి మనం చాలా స్పీడ్గా చూద్దాం మనం. సో జనరల్గా ఏంటంటే నేమ్ ఆఫ్ ద కంపెనీ కానివ్వండి, రిజిస్టర్ ఆఫీస్, ఇవన్నీ కామన్. సో ఏ క్లాస్ ఆఫ్ షేర్స్, నామినల్ వాల్యూ ఎంత, రైట్ ఎన్ని షేర్స్ ఉన్నాయి, రైట్ ఫోలియో నెంబరు, ఆ షేర్ హోల్డర్ యొక్క నేము, జాయింట్ షేర్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే అది, వాళ్ళ కమ్యూనికేషన్ అడ్రస్, ఒకవేళ కంపెనీ కనుక షేర్స్ హోల్డ్ చేస్తుంది అనుకోండి, ఆ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కానివ్వండి. రైట్, సో అలాగే మనకి మిగిలిన ఇక డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ కానివ్వండి, రైట్ మైనర్ అయి ఉంటే గార్డియన్ నేమ్ కానివ్వండి. రైట్, సో ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా రైట్ ఏ క్లాస్ ఆఫ్ షేర్స్, షేర్ సర్టిఫికేట్ నెంబరు, ఒకవేళ లాకిన్ పీరియడ్ ఏమైనా ఉంటే లాకిన్ పీరియడ్ ఏమైనా ఉందా, రైట్ పేయబుల్ ఎంత పే చేశాడు, రైట్ ఇంకెంత డ్యూ ఉంది, రైట్ ట్రాన్స్ఫర్ జరిగితే ఎప్పుడు ట్రాన్స్ఫర్ జరిగింది, ఫోర్ఫిట్ జరిగితే ఎప్పుడు ఫోర్ఫిట్ జరిగింది, వాటి సిగ్నేచర్. రైట్, మరి ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఫామ్ మీ సిగ్నేచర్తో మ్యాచ్ చేసుకోవాలి కదా, సిగ్నేచర్. రైట్, సో ఇవన్నీ కూడా రైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రైట్, MGT 1 ప్రకారం రైట్ వీటన్నిటిని కూడా ఒక రిజిస్టర్ రూపంలో రైట్ ఆల్రెడీ ప్రింట్ చేసేసి బైండ్ చేసి ఉంటాం. సో దాని ప్రకారంగా MGT 1లో ఎంట్రీస్ జరుగుతాయి. సో మరి ఎప్పటిలోగా ఎంట్రీస్ జరగాలి ఏంటి అనేది రైట్ మనం చూద్దాం మనం. సో అక్కడ మనం చెప్పుకున్నాం MGT 1 అనేది అప్లైస్ టు ఎవ్రీ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ కానివ్వండి, పబ్లిక్ కంపెనీ కానివ్వండి, విత్ షేర్ క్యాపిటల్ కానివ్వండి, వితౌట్ షేర్ క్యాపిటల్ కానివ్వండి, ఏదైనా సరే. సో వితౌట్ షేర్ క్యాపిటల్ అయితే మరి వాడికి షేర్ నెంబర్, ఎన్ని షేర్లు ఉన్నాయి ఏంటి, ఇవన్నీ ఉండవు కదా సార్ అంటే, రైట్ వాడు ఎంత గ్యారంటీ ఇచ్చున్నాడు, రైట్ డేట్ ఆఫ్ మెంబర్షిప్ ఎప్పటి నుంచి వచ్చింది, మెంబర్గా ఎప్పటి నుంచి రైట్ సెసేషన్ జరిగింది, రైట్. సో ఇలాంటివన్నీ కూడా వితౌట్ షేర్ క్యాపిటల్ అంటే కనుక రైట్ ఎంత గ్యారంటీ ఇచ్చాడు, ఏ డేట్ నుంచి మెంబరు, ఏ డేట్ నుంచి మెంబర్ కాదు అనే డీటెయిల్స్ మనం మెయింటైన్ చేస్తాం. సో రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎంట్రీ ఎప్పుడు జరగాలి, సో ఎప్పుడు నోటీస్ ఆఫ్ AGM పంపించే ముందు అప్పటికప్పుడు రిజిస్టర్లు నింపేద్దామా? సో అంటే అలాట్మెంట్ జరిగిన, ట్రాన్స్ఫర్ జరిగిన, ట్రాన్స్మిషన్ జరిగిన, బైబ్యాక్ జరిగిన, రిడమ్షన్ జరిగిన, సబ్ డివిజన్, బోనస్, అలాట్మెంట్ ఆఫ్ మనకి రైట్ షేర్స్ కానీ ఏదైనా సరే, ఏది జరిగినా సరే దానికి సంబంధించిన బోర్డ్ కమిటీ మీటింగ్ అప్రూవల్ వచ్చిన తర్వాత 7 days లోపు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎంట్రీ జరగాలి. రైట్, సో రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో 7 days లోపు ఎంట్రీ జరగాలి. రైట్, యాజ్ ఎ ఆడిటర్ మనం అది చెక్ చేసుకుంటాం. సో బోర్డ్ కమిటీ మీటింగ్లో అలాట్మెంట్లా ఇచ్చారు, లేకపోతే బైబ్యాక్ చేశారు. సో మరి బైబ్యాక్ చేస్తే ఒకవేళ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ నుంచి ఎవరెవరి దగ్గర నుంచి ఎంత షేర్లు కొన్నామో వాటన్నింటి తగ్గించేయాలి కదా, ఆ ఎంట్రీ జరగాలి కదా. లేదా బోనస్ షేర్స్ ఇచ్చాం, సో ఆ బోనస్ షేర్స్ ఎంట్రీ జరగాలి కదా. సో దానికి సంబంధించిన బోర్డు కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత 7 రోజుల్లోపు ఎంట్రీ జరిగిందా లేదా, రైట్. సో అది మనం చెక్ చేసుకోవాలి 7 days. ఒకవేళ లిస్టెడ్ కంపెనీ అయి ఉండి ప్రమోటర్స్ కనుక షేర్స్ని ప్లెడ్జ్ కనుక చేసినట్లయితే ఆ ప్లెడ్జ్ చేసిన 15 days లోపు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎంట్రీ చేయాలి. అండ్ రెస్పెక్టివ్ స్టాక్ ఎక్స్చేంజెస్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. రైట్, ప్రమోటర్స్ కనుక షేర్స్ మీద ప్లెడ్జ్ కానీ, హైపోతికేషన్ కానీ, ఛార్జ్ కానీ, లీన్ కానీ ఏది జరిగినా సరే రైట్ ఇక్కడ సెబీ రూల్స్ అప్లై అవుతాయినా. సో రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఆ ప్లెడ్జ్ గురించి దాని గురించి ఎంట్రీ జరగాలి. అలాగే రెస్పెక్టివ్ స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా రైట్ ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో జనరల్గా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఈ రిజిస్టర్స్ అన్నీ కూడా రిజిస్టర్ ఆఫీస్లో మెయింటైన్ చేస్తాం, అది జనరల్ రూల్.
దానికి ఎక్సెప్షన్, ఒకవేళ రిజిస్టర్ ఆఫీస్లో కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా మెయింటైన్ చేయొచ్చా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అంటే ఎస్, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అనేది రైట్ వేరే చోట కూడా రైట్ మనం మెయింటైన్ చేయొచ్చు రైట్, ప్రొవైడెడ్ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. ఒకటి, స్పెషల్ రెజల్యూషన్ పాస్ అవ్వాలి రైట్, మనకి ఏజిఎంలో కానివ్వండి ఈజిఎంలో కానివ్వండి ఇలాగా మన రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ రిజిస్టర్ ఆఫీస్లో కాకుండా వేరే చోట మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఒక ప్రపోజల్ మోషన్ పెడితే ఆ మోషన్ రైట్ మనకి స్పెషల్ రెజల్యూషన్గా పాస్ అవ్వాలి. అండ్ మనం ఎక్కడైతే పెడుతున్నామో ఆ ప్లేస్లో 1/10 ఆఫ్ ద మెంబర్స్ ఆర్ సెక్యూరిటీ హోల్డర్స్ ఆ ఊర్లో రిసైడ్ అవుతూ ఉండాలి రైట్. సో జనరల్గా కంపెనీస్ అన్నీ కూడా ఒకప్పుడు ఆపరేషనల్ ఈ లీగల్ కంప్లైన్సెస్ కోసంగా ఆర్ఓసి ఎక్కడైతే ఉన్నాడో ఆ ఊర్లోనే పెట్టుకునేవాళ్ళు రిజిస్టర్డ్ ఆఫీసులన్నీ, లైక్ హైదరాబాద్, ముంబై రైట్. రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడైతే రిజిస్ట్రార్ ఎక్కడైతే ఉన్నాడో ఆ ఊర్లోనే పెట్టుకునేవాళ్ళు రైట్. ఎందుకంటే మరి అప్పట్లో మనకి ఇలాగా MCA 21 సైట్ లేదు, అంతా ఆన్లైన్ కాదు రైట్. ప్రతిదీ కూడా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫైలింగ్ చేయాల్సి వచ్చేది రైట్. కాబట్టి రిజిస్టర్ ఆఫీస్ ఏమో ఎక్కడో వేరే ఊర్లో ఉండేది. సే కంపెనీకి సంబంధించిన ఇన్వెస్టర్లు రైట్ ఒక పర్టికులర్ మనకి NFCL ఉందనుకోండి, సో మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ రైట్ మన కాకినాడ ఈ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు రైట్, భీమవరం ఇటు సైడ్ వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో ప్రతిసారి రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ చెక్ చేయాలన్నా ఏం చేయాల్సి వచ్చినా అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చేది రైట్. సో ఇలాంటి ఆపరేషన్లో డిఫికల్టీస్ ఉన్నాయని చెప్పి రైట్ కంపెనీస్ యాక్ట్లో చిన్న ప్రొవిజన్ ఇచ్చారు. ఏంటంటే ఒకవేళ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ కానివ్వండి, సెక్యూరిటీ హోల్డర్స్ కానివ్వండి రైట్, టోటల్ సెక్యూరిటీ హోల్డర్స్లో మోర్ దాన్ 1/10 ఆఫ్ ద సెక్యూరిటీ హోల్డర్స్ ఏదైనా ఒక పర్టికులర్ సిటీలో రిసైడ్ అవుతున్నట్లయితే కనుక అక్కడ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ మెయింటైన్ చేయొచ్చు, కానీ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకొని ఉండాలి రైట్ అనేది రైట్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి అంత డీమ్యాట్నా, సో అసలు ఇవన్నీ కూడా ఇప్పుడు అవుట్డేటెడ్, జస్ట్ ఉంది కాబట్టి మనం చదువుకుంటూ ఉండడమే అంతే. అండ్ ఇంకో రూల్, ఆ ప్లేస్ ఇన్ ఇండియా అయి ఉండాలి రైట్. స్పెషల్ రెజల్యూషన్ ఆ ఊర్లో మోర్ దాన్ 1/10 ఆఫ్ ద సెక్యూరిటీ హోల్డర్స్ రిసైడ్ అవుతూ ఉండాలి అండ్ ఆ ప్లేస్ ఇండియాలో అయి ఉండాలి. సో ఇండియాలో కాకుండా మరి ఫారిన్లో మెయింటైన్ చేయొచ్చా? ఎస్, ఫారిన్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయొచ్చు రైట్. ఫారిన్ రిజిస్టర్స్ అనేది MGT 3 అనే ఫామ్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది రైట్. దీనికోసంగా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఆథరైజేషన్ ఉండాలి రైట్. అలాగే ఫారిన్ రిజిస్టర్ ఓపెన్ చేసిన తర్వాత 30 days లోపు రిజిస్ట్రార్కి రైట్ నోటీస్ పంపించాలి, ఇలా మేము పర్టికులర్ లొకేషన్లో ఫారిన్ రిజిస్టర్ని ఓపెన్ చేసాము అని చెప్పి. ఒకవేళ ఆ లొకేషన్ కనుక మారినట్లయితే సేమ్ మళ్ళీ అదే MGT 3లో నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది రైట్. నోటీస్ ఇవ్వడానికైనా రిజిస్టర్ మెయింటైన్ చేయడం సరే MGT 3 అయినా నోటీస్ MGT 3 ఫారిన్ రిజిస్టర్ ఓపెన్ చేసినా లేకపోతే ఆ లొకేషన్లో మార్పు జరిగిన ఏదైనా సరే MGT 3 ప్రకారమే ఫైల్ చేయాలి, కానీ మళ్ళీ పర్టికులర్స్ మాత్రం MGT 2 ప్రకారమే ఉండాలి రైట్. సో ఫారిన్ రిజిస్టర్లో ఎంట్రీస్ ఏవైతే జరుగుతున్నాయో బోర్డ్ కమిటీకి సంబంధించిన ఆథరైజేషన్ వచ్చిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్లీ ఫారిన్ రిజిస్టర్లో ఎంట్రీ జరిగిపోతుంది. ఎంట్రీ జరిగిన 15 days లోపు రైట్ ప్రిన్సిపల్ రిజిస్టర్ అంటే కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ రిజిస్టర్డ్ ఆఫీస్లో ఉన్న రిజిస్టర్ ఏదైతే ఉందో దాన్ని ప్రిన్సిపల్ రిజిస్టర్ అంటాం. ఆ ప్రిన్సిపల్ రిజిస్టర్లో ఆ ఎంట్రీస్ అన్నీ కూడా అప్డేట్ అవ్వాలి రైట్ వితిన్ 15 days లోపు రైట్. ఇది మనకి ఫారిన్ రిజిస్టర్కి సంబంధించి. సో సెక్షన్ 88 కింద మెయింటైన్ చేసే డిబెంచర్స్ రిజిస్టర్ అవ్వచ్చు, ఎటువంటి రిజిస్టర్ అయినా సరే రైట్, వాటన్నిటిని కూడా ఇంక్లూడింగ్ ఇండెక్స్ రైట్, వాటన్నింటినీ కూడా కంపెనీ సెక్రటరీ కానీ లేదా బోర్డు ఎవరినైతే అపాయింట్ చేసిందో ఆ పర్సన్ కానీ అథెంటికేట్ చేయాలి. ఎంట్రీస్ అన్నింటినీ కూడా ఎస్ ప్రాపర్గానే జరిగాయి రైట్, విత్ ప్రాపర్ రెజల్యూషనే జరిగాయి అని సంతకం చేయాలి రైట్, ప్రాపర్గానే జరిగింది అని. సో జనరల్గా కంపెనీ సెక్రటరీ అవుతాడు. ఒకవేళ కంపెనీ సెక్రటరీ కాకపోతే కనుక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కంపెనీ సెక్రటరీ లేకపోతే కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ పర్పస్కి ఎవరినైతే అపాయింట్ చేశారో ఆ అపాయింట్ చేసిన పర్సన్ సైన్ చేస్తాడు. సో ఒకవేళ ఫారిన్లో అయితే కనుక ఆ కంట్రీలో కంపెనీ సెక్రటరీకి ఈక్వలెంట్గా ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ సైన్ చేస్తే సరిపోతుంది రైట్. ఇది మనకి రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్కి సంబంధించిన. నెక్స్ట్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో రెక్టిఫికేషన్ అన్న. సో ఎందుకంటే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎవరి పేరు ఏదైతే ఉందో వాళ్ళకే నోటీస్ ఆఫ్ ఏజిఎం వెళ్తుంది, వాళ్ళు మీటింగ్ అటెండ్ కావచ్చు, వాళ్ళు మాత్రమే అటెండ్ కావచ్చు, వాళ్ళకి మాత్రమే నోటీసులు పంపించాలి, వాళ్ళు మాత్రమే అటెండ్ కావచ్చు, వాళ్ళు మాత్రమే ఓటు వేయచ్చు. మనం ఆల్రెడీ మీటింగ్స్ చాప్టర్ చెప్పుకున్నాం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్ని రకాల ప్లేలు చేయాలో అన్ని రకాల ప్లేసు కన్నింగ్ యాక్ట్స్ చేస్తారు. వాళ్ళకి
వ్యతిరేకంగా ఉన్న వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ నుంచి కొట్టేయడానికి కానీ, రైట్, లేకపోతే పేర్లు ఎంటర్ కానివ్వకుండా చూడడానికి కానీ రకరకాల రైట్ కన్నింగ్ యాక్ట్స్ అని చేస్తారు. సో దానికోసంగా సెక్షన్ 59 అనేది రెమెడీ అనమాట. రైట్, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఏదైనా తప్పులు జరిగితే, ఏదైనా తప్పులు ఉన్నట్లయితే దాన్ని రెక్టిఫై చేయడానికి రైట్ మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సెక్షన్ 59 సబ్సెక్షన్ 1 అండ్ సెక్షన్ 59 సబ్సెక్షన్ 4. రెండు కూడా డిఫరెంట్ కాంటెక్స్ట్లో అప్లై అవుతానన్నా. సో సెక్షన్ 59(1) అనేది నార్మల్గా రైట్ ఎవరైనా మెంబర్ కానీ లేకపోతే డైరెక్టర్ కానీ కంపెనీ కానీ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో తప్పు ఐడెంటిఫై చేశారు. రైట్, తప్పు అంటే ఏ రకంగా ఉండాల్సిన వాడి పేరు ఉండకపోవడం, రైట్ ఉండకూడని వాడి పేరు ఉండడం. రైట్, సో డైరెక్టర్స్కి ఒకడు బాగా డైరెక్టర్స్ ఏమంటే దానికి అంటాడు, వాడికి షేర్లు లేవు, అయినా సరే వాడి పేరు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎంట్రీ చేశారు. రైట్, వాడి షేర్స్ కొనకపోయినా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకొని రైట్ వీడి పేరుని రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎంటర్ చేయండి అని చెప్పి ఎంటర్ చేయించారు. సో దట్ వాడు చక్కగా ఏజీఎంకి వచ్చి చేతులు ఎత్తడానికి అనమాట, ఓటింగ్ వేయడానికి. సో వాడి పేరు ఉండకూడదు, కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళకున్న పవర్ని మిస్యూజ్ చేసి ఎంటర్ చేయించారు. సో అలాగా సో ఉండాల్సిన వాడి పేరు ఉండకపోవడం, లేదా ఉండకూడని వాడి పేరు ఉండడం, లేదా ఎవరైనా పేరుని ఎంటర్ చేయాలి అలా ఎంటర్ చేయకుండా డిలే చేస్తున్నారు. అంటే షేర్స్ పర్చేస్ చేశాడు, షేర్స్ పర్చేస్ చేసినా కూడా ట్రాన్స్ఫర్ జరిగినా కూడా వాడి పేరు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎక్కించట్లా, ఎంట్రీలో డిలే జరుగుతుంది. రైట్, లేకపోతే పేరుని కొట్టేయడంలో డిలే జరుగుతుంది. సో ఇలాంటి 4 కేసెస్లో సెక్షన్ 59 సబ్సెక్షన్ 1 అనేది అప్లై అవుతుంది. రైట్, ఎవరు అప్లై చేసుకోవచ్చు? పర్సన్ అగ్రీవ్డ్, మెంబరు, కంపెనీ. రైట్ సార్, అదేంటి కంపెనీ ఏంటి అంటే అప్పుడప్పుడు మనం రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ని రైట్ మెయింటైన్ చేయడం అనేది అవుట్ సోర్సింగ్ చేస్తాం. షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అంటాం. సో రిజిస్ట్రీ, షేర్ ట్రాన్స్ఫర్, రిజిస్ట్రీకి ట్రాన్స్ఫర్, ఇవన్నిటిని కూడా అప్పగిస్తాం. సో ఇప్పుడు వాడు ఏదైనా తప్పు చేస్తే రైట్ కంపెనీ కూడా అగ్రీవ్డ్ పార్టీ అవుతుంది. కాబట్టి సో ఒకళ్ళు అవుట్ సోర్సింగ్ చేసుంటే రైట్ కంపెనీ కూడా. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? పర్సన్ అగ్రీవ్డ్, మెంబరు, కంపెనీ. రైట్, వీళ్ళు ట్రైబ్యునల్కి అప్లై చేసుకోవచ్చు. రైట్, ట్రైబ్యునల్ ఆఫ్టర్ హియరింగ్ both the parties, right, after giving reasonable opportunity of being heard to both the parties, అన్ని పార్టీస్కి రైట్ అవకాశం ఇచ్చిన తర్వాత ఐదర్ ఆ పిటిషన్ డిస్మిస్ చేస్తుంది లేదా రెక్టిఫై చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తుంది. రైట్, సో ఈ కేసు జరుగుతున్నంత కాలం రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎవరి పేరైతే ఇంక్లూడ్ అయి ఉందో వాడు షేర్స్ ట్రాన్స్ఫర్ రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ ఏమీ ఎఫెక్ట్ కాదు. అలాగే ఓటింగ్ రైట్ ఉంది, ఈ లోపే మీటింగ్ జరుగుతుంది, సో వాడు ఓటింగ్ కూడా వేసుకోవచ్చు. అన్లెస్ ట్రైబ్యునల్ స్పెసిఫిక్గా దాని మీద ఆ రైట్ని సస్పెండ్ చేస్తే తప్ప, అన్లెస్ సస్పెండెడ్ బై ట్రైబ్యునల్ రైట్ వాడు షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఓటింగ్ రైట్ కూడా ఉంటుంది. రైట్, సరే నెక్స్ట్ సెక్షన్ 59 సబ్సెక్షన్ 4 ఏంటి అంటే కంపెనీస్ యాక్ట్ కానీ రైట్ అలాగే సెక్యూరిటీ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 కారా యాక్ట్ కానీ రైట్ లేదా సెబీ యాక్ట్ కానీ అదర్ యాక్ట్స్ టైమింగ్ ఇన్ ఫోర్స్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, వీటి కాంట్రవెన్షన్కి వ్యతిరేకంగా ఎవరైనా పేరు మీదకి షేర్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో అప్పుడప్పుడు సెబీ కొంతమందిని బ్యాన్ చేస్తుంది, స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయనివ్వకుండా వాళ్ళ పేరు మీద కంపెనీలో షేర్స్ కొనకుండా బ్లాక్ లిస్ట్ అంటాం దాన్ని. రైట్, హర్షద్ మెహతా కానివ్వండి, రైట్ లేటెస్ట్గా మనకి సత్యం రామలింగరాజు గారి మీద కానివ్వండి, రైట్ వీళ్ళ మీద బ్లాక్ లిస్ట్ అనేది. సో వాళ్ళు కనుక ఏదైనా కంపెనీలో షేర్స్ కొన్నట్లయితే సెబీ యాక్ట్లో సెబీ ఇచ్చినటువంటి ఆర్డర్స్కి వ్యతిరేకం. సో అంటే ఇన్ కాంట్రడిక్షన్ విత్ సెబీ యాక్ట్. రైట్, అలాగే ఆ విధంగా స్కారా యాక్ట్ కానీ ఈ యాక్ట్స్కి వ్యతిరేకంగా ఏదైనా ట్రాన్స్ఫర్ జరిగి రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో పేరు ఇంక్లూడ్ అయి ఉంటే కనుక సెక్షన్ 59 సబ్సెక్షన్ 4 ప్రకారం రైట్ రెమెడీ అనేది ఉంది. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే కంపెనీ, డిపాజిటరీ. అంటే డిపాజిటరీ అంటే మనకి రెండే ఉన్నాయి, ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్. నెక్స్ట్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటే రైట్ ఇంకా మనకు కనబడే మోతిలాల్ ఆస్వాల్ కానివ్వండి, రైట్ లేకపోతే స్టాక్ హోల్డింగ్ ఎస్హెచ్సిఎల్ స్టాక్ హోల్డింగ్ కానివ్వండి, రైట్ లేకపోతే ఐసిఐసిఐ డైరెక్ట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా డిపాజిటరీ పార్టిసిపెంట్. మనం వెళ్ళి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసుకుంటాం అని చెప్పుకున్నాం. సో ఆ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ కానివ్వండి, సెబీ రైట్ అలాగే హోల్డర్ ఆఫ్ ద సెక్యూరిటీస్, వీళ్ళు సెక్షన్ 59 సబ్సెక్షన్ 4 కింద రెమెడీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. రైట్, ఇది రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. సో ఒకసారి మనం డిపాజిటరీ సిస్టమ్ గురించి చూద్దాం నాన్న. సో డిపాజిటరీ సిస్టమ్. సో డిపాజిటరీ అనేవాడు నథింగ్ బట్ కస్టోడియన్.
రైట్. వీడు షేర్స్ని ఎలక్ట్రానికల్గా హోల్డ్ చేస్తాడు. ఇన్ ఎలక్ట్రానిక్ మోడ్. మనకి ప్రజెంట్ ఇద్దరు డిపాజిటరీస్ ఉన్నారు నాన్న, రెండు డిపాజిటరీస్ ఉన్నాయి. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, అలాగే సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్. రైట్. వీళ్ళు సెక్యూరిటీస్ అన్నీ మెయింటైన్ చేసేది వీళ్ళు మెయింటైన్ చేస్తారు మన తరపున, షేర్ హోల్డర్స్ తరపున. వీళ్ళకి ప్రతి ఊర్లో బ్రాంచ్ లేదు. సో వీళ్ళు డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ద్వారా రైట్ ప్రతి ఊర్లో కూడా బ్రాంచెస్ అనేవి ఉంటాయి. రైట్. మనం చూసే కార్వీ కానివ్వండి, రైట్, లేకపోతే ఇండియా ఇన్ఫోలైన్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ ట్రేడింగ్ 5 పైసా కానివ్వండి, జిరోదా కానివ్వండి, రైట్, ఇలాంటి నెంబర్ ఆఫ్ డిపాజిటరీ పార్టిసిపెంట్ రిజిస్టర్ అవుతారు. వీళ్ళు పబ్లిక్కి డిపాజిటరీ అకౌంట్ ఓపెన్ చేసి పెడతారు. రైట్. సో ఇప్పుడు వీళ్ళు కనుక ఏదైనా కంపెనీస్కి ఐపీఓ ద్వారా షేర్స్ అప్లై చేశారనుకోండి, రైట్, కంపెనీ తన రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో, రైట్, వీళ్ళలో కొంతమందికి ఎన్ఎస్డిఎల్తో అకౌంట్ ఉండొచ్చు, కొంతమందికి సిడిఎస్ఎల్తో అకౌంట్ ఉండొచ్చు. సో వీళ్ళు షేర్ అప్లికేషన్ చేసేటప్పుడు వాళ్ళ డిపాజిటరీ నెంబర్స్, డిపాజిటరీ పార్టిసిపెంట్ అకౌంట్ నెంబర్స్ అవన్నీ కూడా ఇస్తారు. సో ఎన్ని షేర్స్ ఎన్ఎస్డిఎల్కి అలాట్ చేయాలి, ఎన్ని షేర్స్ సిడిఎస్ఎల్కి అలాట్ చేయాలి అనేది, రైట్, అలాట్మెంట్ చేసి వీళ్ళకి లిస్ట్ పంపిస్తారు. నేను నీ పేరు మీద 1,00,000 షేర్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, రైట్. ఏ అనేవాడికి 50 షేర్లు, బి అనేవాడికి 25 షేర్లు, సి అనేవాడికి 100 షేర్లు, రైట్. ఇది అలాట్మెంట్ లిస్ట్ అని చెప్పి, రైట్, ఎన్ఎస్డిఎల్కి ఒక లిస్ట్ పంపిస్తాం. కంపెనీ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో మాత్రం ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ ఈ 2 పేర్లు రాసుకుంటుంది. సో ఇప్పుడు అసలైన మెంబర్ ఎవరో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఎన్ఎస్డిఎల్ మెయింటైన్ చేసే బెనిఫిషియరీ రిజిస్టర్ ఏదైతే ఉందో, ఎన్ఎస్డిఎల్ మెయింటైన్ చేసే బెనిఫిషియరీ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ బెనిఫిషియరీ రిజిస్టర్లో, రైట్, ఎవరి పేరు ఏదైతే ఉందో వాడు మెంబర్ అవుతాడు నాన్న. సో తర్వాత నోటీస్ ఆఫ్ ఏజిఎం కానివ్వండి, ఏవైనా సరే ఈ ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్కి పంపిస్తాయి. ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ అవి మెంబర్స్కి పంపిస్తాయి. రైట్. ఇవి మనకి డిపాజిటరీ సిస్టమ్ నాన్న.